నమస్తే, నేను అంకిత. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలి అనేసి ఇంటెలిజెన్సీ వాళ్ళు హింట్ ఇచ్చారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? అది నేను ఇంతకుముందే చూశాను. కేంద్ర నిఘా వర్గం, సెంట్రల్ ఇంటెలిజెన్సీ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా హెచ్చరించారట. అంటే మేబీ రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, జనాదరణ ఉన్న వ్యక్తి. రెండవది, ఇండియాలోనే 100% స్ట్రైక్ రేటుతో గెలుచుకొచ్చిన వ్యక్తి. మూడవది, మొన్న అంబానీ లాంటి వాళ్ళ పెళ్లిలో కూడా ఇతని యొక్క గెలుపు గురించి, ఇతని యొక్క గొప్పతనం గురించి అక్కడ కూడా చర్చించుకుంటున్నారంట. ఓకే. అంటే మామూలుగా నెటిజన్స్లో సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం చూస్తే అసలు ఈవెన్ ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా కొడుక్కి కోడలికి పరిచయం చేయడం, మాట్లాడడం, పక్కనే బాబు గారు ఉండడం, ఆయన కూడా ఎట్లాగా వరాహి అమ్మవారు ఏదో నవరాత్రి చేశారు ఆ మాల్లోనే ఎట్లా వెళ్ళడం, అంత సింపుల్గా ప్రతి అరే ఎంత ఇమేజ్, ఎంత మనిషి చూడండి ఎంత సింపుల్గా ఉన్నాడు అనే ఒక ఇది ఉంటుంది కదా. పైగా ఎవరి నోటి విన్నా అబ్బా పవన్ కళ్యాణ్ గ్రేట్ రాడు, అనుకున్నది సాధించాడు రా అనేది ఎక్కువ ఆ నోట ఈ నోట స్ప్రెడ్ అయినది మనిషికి ఆ నరపోరు కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. సో అవి నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళకి ఇవన్నీ ట్రాష్ అనుకోవచ్చు. అయితే దీన్ని ట్రాష్ అనుకునే వాళ్ళకి సైన్స్ పరంగా మామూలుగా చూస్తే పోలింగ్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో చాలా గొడవలు అయ్యాయి. ఎక్కడికక్కడ కొట్టుకోవడాలు, ఆఖరికి పోలీసులు తలలో పగలడం, ఆఫీసులు టీడీపీ ఆఫీసులకు వెళ్ళడం, ఫర్నిచర్లు దొంగ వేయడం, టీడీపీ వాళ్ళు కూడా వైసీపీ నాయకులు ఇళ్లపై రాళ్ళు, గుడ్ల దాడి, టమాటాలతో కొట్టడం, వాళ్ళ కార్యకర్తలు వీరు కూడా చాలా రసాభాసగా మారింది. దీని మీద ఎన్నికల కమిషను డీజీపీని అలాగే చీఫ్ సెక్రటరీని ఎక్స్ప్లెనేషన్కి రమ్మంది ఢిల్లీ. వీళ్ళు వెళ్ళారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళకి కాస్త మొట్టికాయలు వేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత మరొక 15 రోజులు, అవసరమైతే నెల రోజుల వరకు కేంద్ర బలగాలు కొంతమంది మోహరించి భద్రతని కట్టుదిట్టం చేయాలన్నట్టుగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సో దానికి సంబంధించి డీజీపీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కొద్దిగా పనిచేశారు. సో ఇప్పుడు ఏంటంటే, ఒకటి వైసీపీ వాళ్ళు ఘోర పరాభవం తర్వాత వాళ్ళు మేధోమదనం చేసుకుంటే వాళ్ళ నాయకుల్ని విమర్శిస్తున్నారు. అప్పుడు అలా చేసి ఉండకూడదు, కనీసం మమ్మల్ని కలవాల్సింది, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి రావాల్సింది, లేదంటే మా సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చుంటే గెలిచేవారు, సీట్లు మార్చేశారు, అభివృద్ధి లేదు, అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని కెలుక్కున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇట్లాంటివన్నీ కూడా కింద స్థాయి వైసీపీ కార్యకర్తలు పై వాళ్ళకి చెప్తున్నారు చూచాయిగా. వాళ్ళకి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కలిసి చెప్తూ వాళ్ళు అధినేతకి చెప్పేలాగా చూస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు గతంలో గవర్నమెంట్ మాదే కదా అని కొంచెం రుబాబు ప్రదర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నీ కాదు, కొంతమంది కొన్ని ఏరియాలు. సో ఆ రుబాబు ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కూటమి అభ్యర్థులు ఏం చేస్తారు, అరే ఒకప్పుడు మీరు మా మీద ఎంత రుబాబు ప్రదర్శించారా, ఇప్పుడు నక్కలాంటి వేషాలు వేస్తారా, ఇప్పుడు మా టైం వచ్చింది, ఇప్పుడు మేమంటే చూపిస్తాం అన్నట్టుగా వీళ్ళు. అంతే కదా, ఇప్పుడు ఆల్రెడీ మా టైం వచ్చిందిరా అనుకోని చెలరైపోతారు, ఆటోమేటిక్గా ఫోర్స్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, టీడీపీ ఎమ్మెల్యే జనసేన దగ్గరికి, అయ్యా మేము అప్పుడు ఏదో అయిపోయింది, మమ్మల్ని కొడదాము చంపుదామని చూస్తున్నారు మీ కార్యకర్తలు, మీరే రక్షించాలంటే అదేం ఉండదు, మీరేం భయపడకండి వెళ్ళండి అని చెప్తున్నారు. వీళ్ళే వెళ్ళి టీడీపీ కానీ జనసేన ఎమ్మెల్యే కలిసి చెప్తున్నాయి. బయటకు వచ్చి ఇదే వైసీపీ కార్యకర్తలు బయటకు వచ్చి ఏం చెప్తున్నారంట, మాకు ఎమ్మెల్యే రమ్మన్నాడు, మాకు డబ్బులు అడిగాడు, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కూడా మాకు డబ్బులు అడిగాడు, రివర్స్లో చెప్తున్నారంట. అయ్యా మీరే మమ్మల్ని కాపాడాలని వెళ్ళి అడుగుతూ బయటకు వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని రమ్మన్నారు, మాకు పిలిచారు, డబ్బులు అడుగుతున్నారని రివర్స్లో బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు. సో అది బయటకు వచ్చాక మళ్ళీ టీడీపీ కార్యకర్తలే మా కలవడానికి వచ్చి మాకు రివర్స్లో చెప్తున్నారని చెప్పి మళ్ళీ వీళ్ళకి వాగ్వాదం గోల. సో ఇట్లాంటి నేపథ్యంలో అరే జనసేనలు టీడీపీలు ఎక్కడ కనబడినా వీళ్ళు ఏదో చాటుమాటుగా చేయడం ఇలాంటివి అయినప్పుడు ఒక ముఖ్య నేతకి, బాగా నేము ఫేమ్ ఉన్న నేతకి ఆ మాత్రం థ్రెటనింగ్ ఉండడంలో తప్పు లేదు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ బాగా పనిచేసే రోజుల్లో కూడా ఆయన్ని చంపేస్తారు లాంటి కొన్ని వార్తలు వినిపించిన నేపథ్యంలో చాలామంది రియాక్ట్ అయ్యారు. ఈవెన్ రామ్ చరణ్ లాంటి వ్యక్తులు కూడా బాబాయిని ఎవరేమైనా చేయాలంటే ముందు నన్ను దాటుకుంటూ వెళ్ళాలన్నట్టు కూడా ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. మా బాబాయిని ఎవరేం చేయలేరు, ఒకవేళ అదైతే నేను ముందుంటాను అన్నట్టుగా రామ్ చరణ్ కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు.
సో ఇంత ప్రజాదరణ ఉన్నప్పుడు ఒక మనిషికి ఎంత స్థాయిలో అభిమానులు ఉంటారో దాని రెట్టింపు సంఖ్యలో విమర్శకులు కూడా ఉంటారు, బయటపడకపోవచ్చు కానీ. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయనకి థ్రెట్ ఉండొచ్చు అని ఇంటెలిజెన్స్ కూడా నిఘా బాగా పనిచేస్తుంది. అసలు అంటే ఎలాంటి ప్రమాదం పొంచి ఉందంటే చెప్పలే. ఇప్పుడు అంతకుముందు కూడా ఆయన మీదకి ఏవో రాళ్ళు విసిరారని, ఆ తర్వాత పెట్రోల్ సీసాలు కూడా ఒకసారి విసిరారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆయన ఒకసారి పోలీసులు హయాంలో వాళ్ళు రాణించకపోతే ఆయన కావాలని జీప్ టాప్ మీదకి ఎక్కి రిలాక్స్ అవుతూ వెళ్ళడం కూడా, ఇదేంటి ఈయనకి ఎంత రోబాబు, ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు రోడ్డు కాపి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ఆపి నిరసన తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భంలో అధినేతకు మేబీ థ్రెటనింగ్గా ఉంది, రకరకాలుగా ఎటు నుంచైనా ముప్పు రావచ్చు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు చెప్తారు. అయితే ముందు ఆయన సొంత సైన్యము అట్లాంటి ఉండేది. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారము ఆయనకు ఒక సెక్యూరిటీ గవర్నమెంటే అరేంజ్ చేస్తుంది, ఆయన సొంత అభిమానులు వీళ్ళు కూడా ఉంటారు. బట్ ప్రమాదం అనేది ఎటు నుంచి పొంచి వస్తుందో తెలియదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఊరికే ప్రజల్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు ఆయన ప్రజా దర్బారు ప్రజావేదిక లాంటి కార్యక్రమాలు పెడుతున్నాడు పిఠాపురంలో. అక్కడ ప్రజలందరూ మధ్యలో కుర్చీలో కూర్చొని ఏంటి వాట్ అని ఒక సాధారణ మనిషిలాగా తిరిగేస్తున్నాడు. ఆయన ఒక ఛాంబర్లో ఉంటే 1 by 1 వెళ్ళి చెప్పుకోవడం అవేం లేదు, ఈయనే వాళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల్లో ఎవడు ఎలాంటి మనకు తెలియదు కదా. పేరున ఒక్కొక్కరిని చెక్ చేయాలంటే వాళ్ళు కూడా చెక్ చేయలేరు, అప్పటికి చెక్ చేసి పంపిస్తారు. ఎక్కడ ఇండోర్లో అయితే, అవుట్డోర్లోకి వెళ్ళాక ఎంతకని చెక్ చేయగలరు, ఎవరిని చెక్ చేయగలరు, ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉంటుందని చెప్పలేం. సో అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మేబీ హెచ్చరించవచ్చు. పైగా ఆయన బాగా ఇప్పుడు ఇది అండ్ ఇక్కడ చూస్తే ఉప ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్న పర్సన్ ని ఏదన్నా చేయాలి అన్నా కూడా చాలా గట్స్ అనేది ఉండాలి కదా సార్. ఉండాలి, ఏం లేదమ్మా, గట్స్ ఉండాలి. కానీ మానవ బాంబులా తయారయ్యే ప్రాణాలు తెగించి చేసే వాళ్ళు కూడా ఉన్నారుగా. గతంలో రాజీవ్ గాంధీ లాంటి పెద్ద పెద్ద నేతలు కూడా చనిపోయారు. ఎట్లా చనిపోయారు? మానవ బాంబుల వల్లే కదా. గట్స్కి ఏముంది? సో అట్లాంటివి ప్రమాదాలు ఏమైనా పొంచి ఉండొచ్చు. లేదంటే మీరు జాగ్రత్తగా ఉండండి. పుసుక్కున ప్రజల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద బైఠాయించి చేస్తే ఎటు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు కదా. అటువంటి విషయాల్లో నిఘా వర్గం హెచ్చరిస్తుంది. మేబీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినా వాళ్ళు మళ్ళీ స్టేట్ ఇంటెలిజెన్స్కి హెచ్చరించే ఉంటారు. హెచ్చరించిన తర్వాత వీళ్ళు ఇమ్మీడియట్గా పనిలో నిమగ్నం అయిపోతారు. ఏంటి అసలు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అటు నుండి వచ్చిందంటే సంథింగ్ ఈజ్ బిహైండ్, ఏదో గోయింగ్ ఆన్ వెనక నుంచి ఏదో జరుగుతుంది. సో వీళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. అసలు ఈ నిఘా వర్గం వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారంటే పాతుకుపోయి ఉంటారు అనమాట. ఏదో ఒక కూరగాయలు అమ్ముకునేవాళ్ళలాగా, లేదా ఒక ప్రాంతంలో అడుక్కున్న ముష్టివాళ్ళలాగా. అసలు ఎవరు మూడో వ్యక్తికి తెలియదు మనకి. మెయిన్ సుపీరియర్ ఎవరికో ఒక్కడికే కాంటాక్ట్లో ఉంటాడు తప్ప మిగతా ఎవరికి కింద స్థాయిలో ఎవరికి టచ్లో ఉంటాడు. అంత బాగా నిఘా వర్గం పనిచేస్తుంది మన ఇంటెలిజెన్స్ వర్గం. సో అట్లాంటి ఇప్పుడు సాధారణంగా మనుషులు మాట్లాడుకున్నప్పుడు అరే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి గతంలో వైసీపీ వాళ్ళు కూడా మాతో కలిసి రండి అనే ప్రయత్నాలు కూడా చేశారంట. బట్ ఆయన వీళ్ళ సిద్ధాంతాలు నచ్చక వెళ్ళలే. సో అప్పుడే అంటే అరే అప్పుడు మేము పిలిచినప్పుడు మా దగ్గర రాలేదు అనే ఒక కసి కోపం కూడా ఉండొచ్చు కదా. అది కాకుండా అరే పవన్ కళ్యాణ్ వచ్చాడు మొత్తం చెడగొట్టేశాడరా, లేకపోతే రెండోసారి కూడా మేమే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళం, పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసే పోటీ చేయడం వల్ల మేము ఓడిపోయాం, విడిపోయి చేస్తుంటే ఆ రెండు క్రాస్ ఓటింగ్ అయిపోయేది, మేమే గెలిచేవాళ్ళం, ఈయన వల్ల మొత్తం మారిపోయిందిరా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అటువంటి వాడు పగబట్టినోడు ఏదైనా చేయొచ్చు. సో అట్లాంటి రకరకాల రీజన్స్ చెప్పలేము. నిఘా వర్గం హెచ్చరించిందంటే దాంట్లో ఎంతో కొంత వాస్తవం లేకుండా వాళ్ళు ఊరికే హెచ్చరించరు, చెప్పరు. అంటే దీనికి సంబంధించిన ఎటువంటి ఎక్కడైనా స్టేట్మెంట్ వినడం కానీ రూమర్స్ లాంటివి వినే ఉంటారు. దాన్ని బట్టి వీళ్ళు హెచ్చరిస్తారు. బట్ ఆయన కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని ఈ స్టేట్ పోలీసులు వాళ్ళకు కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.